హాయ్ ఫ్రెండ్స్, టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ వారి సెట్టూరుకి అయితే వచ్చాను ఈరోజు. నేను సెట్టూరుకు మీరు కువైట్లో ఉన్నారు కదా అనుకోవచ్చు. నేనైతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఖాళీగా ఉండడం ఎందుకులేని ఈరోజు ఇక్కడే నేను పక్కనే నంబూరులోనే ఉంటాను కాబట్టి టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ తోట శ్రీనివాసరావు గారి ఎద్దుల షెడ్డుకి అయితే వచ్చాను. నేను ఇక్కడ ఉన్నటువంటి గిత్తలు మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అందరూ చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్కు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ ఈ వీడియో చూస్తానే. ఈ ఎద్దు వచ్చేసి సీనియర్ గిత్త అండి. ఈ ఎద్దు పేరు బస్వా. ఇక్కడ చాలా వరకు అయితే గిత్తలు ఉన్నాయి. అన్ని కేటగిరీలో దిగవలసినవి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కేటగిరీలో ఆడవలసినటువంటి జత అయితే కూడా ఉన్నాయి. ఈ జత నిన్న మొయిల చెరువులో ఫస్ట్ ప్రైజ్ కొట్టినటువంటి జత అండి. ఇవి కర్ణ, ఈ గిత్త పేరు కర్ణ ధర్మ, ఈ రెండు నిన్న మొయిల చెరువులో మొదటి బహుమతి సాధించినటువంటి గిత్తలండి. ఇవి ఎక్కడికి పోయినా అన్నీ ఫస్ట్ ప్రైజ్లో. ఆ గిత్తలు అయితే 6 పళ్ళల్లో ఆడినప్పుడు ఎక్కడికి పోయినా ఫస్ట్ రప ఆడిచ్చాయంట. ఇప్పుడు ఎందుకంటే పళ్ళు వేసి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కేటగిరీలో దిగవలసినటువంటి గిత్తలండి. ఈ గిత్త పేరు వచ్చేసి జూనియర్ అఖండ అని చెప్పారు అన్నగారు. గిత్తలు మంచి పౌరుషంలో భలే ఉన్నాయి. ఏదైనా కానీ ఒక జీవిని మనం ప్రేమిస్తే కనుక ఈ మూగజీవాలు ఎంతగా అడాప్ట్ అవుతాయో చూడండి, మీకే చూపిస్తాను. ఈ గిత్తలన్నీ నేను కనుక ఇలా చూడండి, ఇలా సాత్తే ఎంత ప్రేమగా దీనికి ఆనిచ్చి పండుకుంటుంటే అంత ప్రేమగా ఉన్నాయి. ఈ జూనియర్ అఖండ, ఈ రెండు గిత్తలు వచ్చేసి ఈ కనిపిస్తున్న ఈ రెండు గిత్తలు జూనియర్ అఖండ, ఈ గిత్త రెండు వచ్చేసి నెక్స్ట్ ఇయర్ కేటగిరీలో ఆడాలి. అంతవరకు ఇవి రెస్ట్లో ఉంటాయి. ఈ రెండు నిన్న గెలిచినటువంటివి మైల చెరువులో. ఇప్పుడు ఇక్కడ ఇంకా 2 గిత్తలు ఉన్నాయి. ఈ గిత్తలు కూడా వచ్చేసి, ఈ గిత్త పేరు ఏం పేరన్నా? నందు. ఈ గిత్త పేరు నందు. అబ్బో, బాగా పౌరుషంగా ఉంది. కాకపోతే ముందుకు వస్తూ ఉంది. మనకు అంత భయం అయితే లేదు, ఎందుకంటే మనం దగ్గరికి పోయి ఏ జంతువునైనా పట్టుకొని దాన్ని సాధడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు చాలా అలవాటు అనమాట ఇట్లా. ఎందుకంటే దీంట్లో ఒకరో మచ్చిగా ఒంటి మీద చేసి నెమిరితే ఏ గిత్తైనా కానీ మనిషికి లోబడిపోతుంది. ఏమన్నా పౌరుషంగా ఉన్న గిత్తలు అయితే కొంత మనిషి మీదకి తిరగబడతాయేమో. ఈ గిత్తలు అయితే అటుగా లేవు. ఈ రెండు కూడా నెక్స్ట్ ఇయర్ కేటగిరీలో ఆడవలసినటువంటి గిత్తలు. ఈ గిత్తలు కూడా చాలా మంచిగా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాయంట 6 పళ్ళల్లో. ఇవి వచ్చేసి పాలపల్ల గిత్తలు. ఈ రెండుటికి ఒక స్పెషల్ ఉందన్నమాట. ఈ రెండు ఒకటే ఎద్దు సెమెన్కు ఈ రెండు గిత్తలు పుట్టినాయి. ఇదిను అదిను వీళ్ళు అక్కడి నుంచి తెచ్చి వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు. ఆవులంపల్లె గిత్తలకు కదా, ఆవులంపల్లె గిత్తకు తీసినటువంటి సెమెను. ఈ రెండు ఇంటి దూడలే ఆవులంపల్లకు సంబంధించినవి. ఈ ఆవులంపల్లె 7కు పుట్టినటువంటి గిత్తలు. ఈ త్యాగి, సింహ రెండు కలిపినటువంటి ఈ గిత్తలండి. ఈ పాలపల్లవి గిత్తలు చాలా ముద్దుగా ఉన్నాయి చూసేదానికి. నేను ఇంకా నెల రోజులైతే ఇండియాలోనే ఉంటాను. ఈ నెల రోజుల్లో మ్యాక్సిమం వీలైనటువంటి అన్ని షెడ్లు కవర్ చేస్తాను. కవర్ చేసి మీకు అన్ని షెడ్లలో ఏ గిత్తలు ఉన్నాయి ఏం కదా అని వివరిస్తాను అందరికీ. మన వీడియోని తప్పకుండా చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ 2 ఆవులు అయితే ఉన్నాయి. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఆవులు పాలు ఇస్తా అనేటివి, 6 లీటర్లు 7 లీటర్లు పాలు ఇచ్చా అనేటివి. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి 2 ఆవులు. ఇది ఒకటి 7 నెలలు, ఒకటి 6 నెలలు సూటి ఆవులు. దీనికి పుట్టిన దూడైతే ఇది ఇప్పుడు మంచి పాయి దూడ. ఇది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు 1 నెల పాలు ఇచ్చేటప్పుడు నేను వచ్చినప్పుడు దీన్ని మంచిగా ఆడుకున్నా. ఈరోజు అది లేయలేదు. ఆ బుద్ధి నన్ను అయితే ఎంత బాగా మనిషి దగ్గరికి ప్రేమ చూపించిందో. ఇప్పుడు ఒకరోజు పెద్దదైంది కాబట్టి మనుషుల దగ్గరికి రావట్లేదు. ఇది టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ వారి షెడ్లోని ఎద్దులు, ఆవులు, ఒక గేదె.